డిప్రెషన్ తగ్గాలి అంటే మీరు ఏ థాట్స్ తోటి మీరు సఫర్ అయిపోతున్నారు, మీకు కనపడే కొన్ని కారణాల వల్ల మీరు డిప్రెషన్ అయ్యాను అని మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న మీ ట్రస్టెడ్ పర్సన్స్ తోటి డిస్కస్ చేయండి. రెండోది, ఇది మీకు మీ లైఫ్లో రొటీన్గా చేయగలిగే పనులు, నిద్ర, ఆకలి వీటితో కూడా మార్పులు కనిపిస్తున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న సైకియాట్రిస్ట్ను కలవడం ఇంపార్టెంట్. దీనికి తగ్గట్టు కావాల్సిన మెడిసిన్స్, కౌన్సిలింగ్స్, థెరపీస్ మనం తీసుకోగలిగితే ప్రాథమిక దశలోనో లేకుంటే తొలి దశలోనో దీని డిప్రెషన్ నివారించగలిగితే దీని యొక్క డేంజరస్ కన్సిక్వెన్సెస్ని మనము అవాయిడ్ చేసిన వాళ్ళమవుతాం. డిప్రెషన్ తగ్గడానికి లేకుంటే డిప్రెషన్ లాంటి కండిషన్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ కాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్. డైలీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, నేచర్తో దగ్గరగా ఉండండి. ఎంతో కొంత రోజులో ఒక 20 minutes 30 minutes మన గార్డెన్లోనో మొక్కలతోటో స్టాండ్ పైన నడవడము, కొద్దిగా సన్లైట్కి ఎక్స్పోజ్ కావడము, కొంత గేమ్స్ ఆడడము, ఇలాంటి వాటిపైన కూడా కొద్ది ప్రయారిటీ తీసుకోండి. తగు నిద్ర వెరీ ఇంపార్టెంట్. 7 to 8 hours ఆఫ్ నిద్ర మీరు మిస్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. వర్క్ని ఆర్గనైజ్ చేసుకోండి. పర్పస్ఫుల్గా మేనేజ్ చేయడంలో ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉన్న నీ టైము, ఉన్న నీ వర్క్ రెండింటిని ఏవి ఎంత ప్రయారిటీ, ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఇలాంటి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. మనలో దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు కనెక్టివిటీ, నెట్వర్క్ పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ డిప్రెషన్ని గురి కాకుండా మనం ప్రొటెక్షన్ లేని పెంచుకున్న వాళ్ళమవుతాం. అప్పటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇది ఒక మెడికల్ ఇష్యూగా చూడాలి అన్నప్పుడు డెఫినెట్గా సైకియాట్రిస్ట్ యొక్క మెడిసిన్ సలహాలు పాటించండి.